చెప్పండి రూపా సార్ గారు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. సో ఏమనిపిస్తోంది ఒకసారి సభ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్న వైబ్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ముందుగా అందరికీ నమస్కారం రూపా గారు. గుడ్ ఈవినింగ్ సార్. సభ నేను శాంతం చూడటం అయితే అవలేదు. కాకపోతే కొన్ని కొన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం తాలూకా దమనకాండ, ఆ నేపథ్యంలో ఇప్పటికీ కలిసి వెళ్తున్నటువంటి దేశం జనసేన తాలూకా ఆలోచన, ఈ నేపథ్యంలో వారు ఒక మాట కూడా ప్రస్తావించడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడోసారి రావాలి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అనే మాట. సో మేము మొదటి నుండి చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నారు. మరి మేము కలిస్తే ముగ్గురం కలిసి వెళ్లే పరిస్థితి ఉంటుంది అనేది ఒక వాతావరణం నిర్మాణం అయింది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ఇవాళ కూడా చెప్పాల్సి వస్తుంది. మేము నిర్ణయం తీసుకునేది రాష్ట్ర స్థాయిలో కాదు, ఒకటోది. రెండోది, తెలుగుదేశం సోదరులు కూడా చెప్తున్నారు వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికైతే మేము ఒక రాష్ట్రానికే పరిమితం కాబట్టి మేము ఈజీగా తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఆ విధమైన కాదు కదా. విశాలమైనటువంటి దేశము, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, వీటన్నిటి నేపథ్యం ఒకవైపు. మూడోది దేశం తాలూకా భవిష్యత్తు, దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు ముడిపడి ఉన్నటువంటి సందర్భంలో వారు మేము లేట్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటుంటే అది తెలుగుదేశం వారు కూడా ప్రస్తావిస్తున్నారు. మా జనసేన అనేసి అంటే ఇవాళ కూడా ఆయన స్పష్టంగా మాకు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు చెయ్యడానికి రెడీగా ఉన్నారని పవన్ కళ్యాణ్ సభ క్లోజింగ్ లో కూడా బీజేపీ వర్దిల్లాలంటూ చెప్పారు. ఆయన అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరీ సూన్ మీ నుంచి కూడా, కేంద్రం నుంచి కూడా అదే నిర్ణయం రావాలి, కేంద్ర పార్టీ నుంచి కూడా నిర్ణయం రావాలని జనసేన నాయకులు అయితే కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. సార్ ఒక్కసారి మీ దగ్గరకు వస్తే మళ్ళీ ముందు వైసీపీ